వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఇంకా ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది. 10 డేస్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈరోజు ఒక చిన్న విషయం అయితే నేను మీతో షేర్ చేయాలి. వీడియోని చివరి వరకు చూడండి. నిన్నటి వీడియో కూడా మొత్తం కంప్లీట్గా చూడకుండా అక్క మీరు ఎలా సెలబ్రేట్ చేశారు అని చెప్పేసి అడిగారు. యాక్చువల్లీ నేను వీడియో ఎండింగ్లో క్లిప్స్ యాడ్ చేశాను. అంటే మీకు కుదిరితేనే చూడండి, వీడియోని ఫార్వర్డ్ చేసుకుంటున్నా చూడండి. ఇన్ కేస్ అంటే కంప్లీట్గా వీడియో చూశాక మీరు ఒకవేళ నేను ఏదైనా మిస్ చేస్తుంటే అప్పుడు అడగండి. ఖచ్చితంగా ఆల్మోస్ట్ నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు ఎక్కడి వరకు చెప్పాలో అవన్నీ నేను మీతో షేర్ చేస్తూనే వస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే డిసైడ్ అయ్యాను అనమాట. బుక్స్ అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బుక్స్ అయితే ఇద్దాము, పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఒక సిస్టర్కి చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇంకొక సిస్టర్ అయితే ఒక 1 వీక్ నుంచి అలా అడుగుతున్నారు. ఈ 1 వీక్లో నేను చాలా బిజీగా ఉన్నాను. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇంకా మా అమ్మ వాళ్ళు మొత్తం మా ఊరి నుంచి షిఫ్ట్ అయ్యారు. మా అబ్బాయి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. ఇంకా ఇల్లు సదరడము, ఇంకా మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ, ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, రావడం, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇల్లు సదరడం, ఇంక ఇదే అయిపోయింది. అందట్టు ఈ వీక్ అంతా ఫుల్ బిజీ. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా ఈ టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను కాబట్టి నేను కొంచెం టైం అడిగాను సిస్టర్స్ని. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే బుక్స్ కావాలని అడిగారో, నాకు ఫస్ట్ టైం అనమాట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అసలు బుక్స్ని ఎలా పోస్ట్ చేస్తారో కూడా నాకు తెలియదు. నేను ఇంకా ఈరోజు మా హస్బెండ్ని అడిగేసి ఒక 2 పేర్స్ అయితే తీసుకెళ్ళి వెళ్ళానమాట. ఒక సిస్టర్ ఏమో నేను అక్క మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళకండి, నేను బాచుపల్లిలో, తన సిస్టర్ బాచుపల్లిలో ఉంటారు, నేను మీరు చెప్పిన అడ్రస్కి వస్తాను అక్క, మీరు అక్కడ వచ్చి ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. నేను ఇంకా డైరెక్ట్ చేతికే తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు. ఇంకా సిస్టర్ కోసం తర్వాత ఇంకా సిస్టర్ స్టార్ట్ అయ్యారు. నేను ఇంక ఈలోపు వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా పోస్ట్ ఆఫీస్లోనే బుక్స్ పోస్ట్ చేద్దామని చెప్పేసి అనుకొని వెళ్ళానమాట పోస్ట్ ఆఫీస్కి. నాకు నిజంగా ప్రాసెస్ అంతా తెలీదు. నేను ఎప్పుడు చేయలేదు కూడా ఇలా. అంటే చేతికి ఇచ్చాను, 2-3కి ఇచ్చాను, కానీ ఎప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చేయలేదు కదా. అడిగాను అనమాట ఎలా చేయాలి, బుక్స్ తీసుకొని ఎలా సెండ్ చేయాలి అని చెప్పేసి అడిగితేను వాళ్ళు చెప్పారు. మొత్తం అసలు కవర్ మొత్తం కంప్లీట్గా కవర్ చేయాలి, మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారు అనేటువంటిది అవతల వ్యక్తికి తెలియకూడదు. ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఖచ్చితంగా క్లియర్ కట్గా రాసి ఉండాలి. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఇన్ కేస్ రాలేదంటే మళ్ళీ బ్యాక్ వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. సో మొత్తానికి అయితే ఈ సెట్ నేను ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఒక సబ్స్క్రైబర్ ఉంటారు. సో వాళ్ళకైతే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. నిజంగా అసలు చాలా అంటే చాలా బిజీగా ఉన్నానండి. అందుకే ఇంత డిలే అయితే అయింది. అండ్ ఈ బుక్స్ అంత తక్కువ కాస్ట్ ఏం కాదు, ఎవరికి డబ్బులేమి ఊరికే రావు. సరే ఇంకా నన్ను నేను ఏదో వీడియో కోసము వీడియోలో ఏదో చెప్పి హైలైట్ అవ్వాలని నేను బుక్స్ ఇస్తాను అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పలేదు. చెప్పాను కదా, కొంతమందికి ఏంటిదంటే వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు బయటికి కనబడరు అనమాట, బయటికి వేరేలాగా పొట్రే అవుతుంది. సో ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగితేను వాళ్ళు ఇట్లా తీసుకోరు, మొత్తం కంప్లీట్గా ఎన్విలాప్ చేసి తీసుకురావాలి అన్నారు. అయితే నాకు పైన కవర్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ కవర్ ఉంది కదా, వాటర్ పడకుండా ఉండాలని, వాటర్ పడితే నలగకుండా ఉండాలి అన్నట్టుగా చెప్పారేమో అని చెప్పేసి జస్ట్ నార్మల్ ప్యాక్ చేసి మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాను. అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ అవన్నీ రాసి మళ్ళీ వెనక్కు పంపించారు. అట్లా కాదు, ఇట్లా అసలు తీసుకోరు పోస్ట్ ఆఫీస్లో అని చెప్పేసి అన్నారు. లేదంటే బ్రౌన్ కలర్ది కలర్ ఉంటుంది కదా, అదైనా వేసుకొని రమ్మని అన్నారనమాట. కంప్లీట్గా మొత్తం ఎన్విలాప్ లాగా చేసి తీసుకురమ్మన్నారు. ఇంకా మళ్ళీ బుక్ స్టాల్కి వచ్చానమాట. ఇంకా మొత్తం ఇలా బ్రౌన్ పేపర్ తోటి మొత్తం కంప్లీట్గా చేసి పెట్టేయమన్నారు ఇలా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అడ్రస్ అయితే రాసిచ్చాను అనమాట. అయితే నేను ఫస్ట్ ఏం చేశానంటే ఛానల్ అడ్రస్ ఇచ్చానమాట. కానీ పోస్ట్ చేయడం వల్ల కొంచెం సేఫ్ కాదు అని కూడా అనిపించింది, నాకు నాట్ సేఫ్ అనిపించింది. ఫస్ట్ టైం కదా, నాకు కూడా ఏం తెలియదు. మళ్ళీ చేసి తీసుకెళ్ళాను. నిజంగా ఈరోజు నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. అంటే మా ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్కి కొంచెం దూరం, అక్కడికి ఆటోలో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి బుక్ స్టాల్కి వెళ్ళి మళ్ళీ బుక్ స్టాల్ నుంచి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఏదో ఒక అంటే <100 అట్లా ఉంటుంది, 50-60 ఉంటుంది అని అనుకున్నాను. వెయిట్ని బట్టి అండ్ మనం కొరియర్ చేసే డిస్టెన్స్ని బట్టి మారుతూ ఉంటుంది అంటే ఛార్జెస్. నేను అన్నాను అదొక ఇంత 3-4 kgs దాకా ఉందనుకుంటాను. నాకైతే మొత్తానికి ఎక్కువనే పడింది. యాక్చువల్లీ బుక్స్ కాస్టే ఎక్కువ, చాలా ఎక్కువ. మీరు చూసి కూడా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఇంత కాస్ట్ ఉన్న బుక్స్ కూడా ఇస్తారా అని చెప్పేసి. అదే టూ మచ్ కాస్ట్. ఇంకా మళ్ళీ తర్వాత పైన కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంటే నాకు <100 అట్లా ఉంటే ఇంకో కొంతమందికి ఇవ్వచ్చు అని అనుకున్నాను, కానీ కాదు, ఎక్కువనే పడింది. 150-200 దాకా పడింది. ఇంకా ఇది మొత్తం ఎన్విలాప్ లాగా చేయించి అది తీసుకొని వెళ్ళి అక్కడ దగ్గర ఇంకా మళ్ళీ నా ఆటో ఛార్జెస్ అక్కడికి ఇక్కడికి మొత్తం కలిపి ఈరోజు ఒక 300 దాకా అయింది. మళ్ళీ వేరే సిస్టర్ని కలుస్తున్నానని చెప్పేసి అన్నాను కదా, మొత్తం పిచ్చిదానిలాగా బ్యాగ్ నిండా బుక్స్ వేసుకొని తిరిగిన ఈరోజు ఊరంతా. ఇంకా అక్కడ బుక్స్ అక్కడ పెట్టేసి అక్కడ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసాను. ఇంకా మనీ ఇచ్చేస్తే వాళ్ళు అడ్రస్ మొత్తం క్లియర్గా రాయమని చెప్పారు. మొత్తం కంప్లీట్ అడ్రస్ రాశాను. కాకపోతే మీరు ఎవరైనా సరే బుక్స్ కావాలి అని అడిగినప్పుడు
కంప్లీట్గా డోర్ నెంబర్తో సహా రాయాలన్నమాట. ఏదో ఒక అపార్ట్మెంట్ నేమ్ రాసేస్తే సరిపోదు, వాళ్ళు వెళ్ళాలి కాబట్టి. నాకైతే వాళ్ళు అలానే చెప్పారు, అంటే క్లియర్ కట్గా ఉండాలమ్మా అడ్రస్, అసలు దీని అడ్రస్ అన్నారు, అపార్ట్మెంట్ నేమ్ కాదు, ఎన్నో ఫ్లోర్, ఎన్నో ఫ్లాట్ నెంబర్ అన్నీ క్లియర్గా రాయాలి అని చెప్పేసి పోస్ట్ వాళ్ళు అన్నారు. నేను అది ఉన్నట్టుగా అడ్రస్ అయితే రాశాను. అక్కడ సిస్టర్ ఎవరైతే నెంబర్ ఇచ్చారో సిస్టర్కి కాల్ కూడా చేశాను. ఎన్ని డేస్లో పోతుంది అని అడిగితే మ్యాక్సిమం రేపు లేదంటే ఎల్లుండి 2 డేస్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నాకు ట్రాకింగ్ ఐడి కూడా ఇచ్చారు. ఇంకా సిస్టర్కి కాల్ చేశాను ఒకసారి. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదండి. నిజంగా ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. ఇక్కడేమో ఇలా బాధపడ్డాను. చెప్పాను, పలానా ఛానల్ నుంచి వెళ్ళి నేను కాల్ చేస్తున్నాను, నేను ఛానల్ డ్రీమ్ ఐఎస్ ఫర్ బిగినర్స్ యూట్యూబ్ ఛానల్ అని కూడా చెప్పాను. కానీ ఎప్పుడో ఒక 1 వీక్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ నేను బుక్స్ అడిగాను అని చెప్పేసి ఇట్లా నాకు మంచిగా రెస్పాండ్ అయినట్టు అనిపించలేదు. నిజంగా చాలా బాధేసింది. కొంతమంది సిస్టర్స్ రెగ్యులర్గా మెసేజ్ చేసి మరి అక్క మాట్లాడండి అని చెప్పేసి అంటారు. నేను వాళ్ళ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, బిజీగా ఉన్నానమ్మా అని చెప్పేసి అన్నాను. ఇక్కడ నేనే పని కట్టుకొని ఫోన్ చేసి మీరు అడిగారు కదా, బుక్స్ కావాలని అడిగారు కదా, నేను మీకు సెండ్ చేశాను అని చెప్పేసి అడిగినా కూడా నాట్ రెస్పాండెడ్ ప్రాపర్లీ. నాకు ఎందుకో హార్ట్ఫుల్గా మాట్లాడినట్టు అనిపించలేదు. ఇంకొక సిస్టర్కి నేను అక్కడ అయిపోగానే, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ పని అయిపోగానే బయటికి వస్తుంటే ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్, మేధా ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటా, వాళ్ళు చిన్నపిల్లలకి ఎల్కేజీ యూకేజీ అనుకుంటా కిడ్స్, వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించడానికి అని చెప్పేసి తీసుకొచ్చారు. భలే అనిపించింది, చిన్న పిల్లలు. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా చెప్పాను కదా, బాచుపల్లి నుంచి వెళ్ళి సిస్టర్ వస్తున్నారని చెప్పేసి ఆ సిస్టర్కి ఒక అడ్రస్ చెప్పాను. ఆ సిస్టర్ అడ్రస్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళ పిల్లల దగ్గరలోనేనంట స్కూల్, డ్రాప్ చేసి వచ్చారు. ఆ సిస్టర్ మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను ఇంకా రోడ్డు మీదనే గుర్తుపెట్టేశారు. నేను నడుచుకుంటూ వస్తుంటేనే, అక్క అసలు మిమ్మల్ని చూడడం అసలు మాకు భలే హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి, అక్క మా ఇల్లు ఇక్కడే, ఒకసారి రండి అక్క అని చెప్పేసి అన్నారు. లేదు నాకు చాలా బిజీగా, నేను ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు, ఇంకా వేరే వీడియోస్ కూడా ఏం లేవు, ఇంక ఈరోజు డైరెక్ట్ వీడియోనే షూట్ చేయాలి, లేదు అని చెప్పేసి అంటే అస్సలు వదిలిపెట్టలేదు సిస్టర్. అక్క చెప్పండి మరి, మీ ఇంటికైనా వస్తాం అక్క, మా హస్బెండ్ని పంపించేసి అని అన్నారు. ఇక్కడ ఈ సిస్టర్ దగ్గర మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. లేదమ్మా ఈసారి ఎప్పుడైనా కలుస్తాను అని చెప్పేసి చెప్పాను. ఆ సిస్టర్కి కూడా బుక్స్ ఇచ్చాను. సిస్టర్ చాలా షాక్ అయ్యారు. వామ్మో ఏంటక్క మీరు ఇన్ని డబ్బులు పెట్టి కొంటారా మా కోసం అంటే, నేనేంటిదంటే నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టను నేను. ఇంకా సిస్టర్ అయితే తీసుకున్నారు చేతికి. అంటే నేనేమంటున్నానంటే బాచుపల్లి, కూకట్పల్లి, నిజాంపేట్, లేదంటే ప్రగతి నగర్, ఈ ఏరియాలో ఉండేవాళ్ళు అడ్రస్ దగ్గరే కదా. ఇన్ కేసు ఒకవేళ మీ హస్బెండ్ కానీ ఇట్లా వెళ్తున్నా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ రూట్లో నుంచి వెళ్తున్నా, ఒక్క 5-10 మినిట్స్ లేదంటే 15 మినిట్స్, అంతకంటే ఎక్కువ కూడా డిస్టెన్స్ పట్టదు కదా, వచ్చి పిక్ చేసుకోండి. ఇంకా తొందరగానే, అంటే ఇంకా వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకైతే మీ బుక్స్ మీ దగ్గర ఉంటాయి కదా. సో అది ఒకసారి ట్రై చేయండి, దగ్గర ఉన్న వాళ్ళు రావడం ట్రై చేయండి. మాక్సిమం నా దగ్గర ఉన్న బుక్స్ అయితే ఇచ్చేస్తానండి. అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. అలాగే పక్కనే ఉన్న హై బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టేక్ కేర్. బై.